ఈరోజు మాకు జెన్యూన్గా వీఆర్ హ్యావింగ్ ఏ సక్సెస్ మీట్ ఫర్ ప్రస్థానం. ఎందుకంటే సినిమా చాలా స్ట్రాంగ్గా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే బాగా స్ప్రెడ్ అవుతుంది. యుఎస్ఏలో పెద్ద సక్సెస్ అయింది అండ్ మా ప్రొడ్యూసర్ యుఎస్లో ఉన్నారు. ఆయన ఈజ్ రియలీ ఎక్సైటెడ్. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఈవెన్ దో మా హీరోలకి ఇన్ని ప్రింట్స్ తోటి ఇన్ని థియేటర్స్ తోటి ఎప్పుడు రిలీజ్ కాకపోయినా కూడా 75 థియేటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ చేశాము. బేసికలీ సినిమా బాగా ఫైర్ అయింది ఆన్ ఆల్ ద ఏ సెంటర్స్, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అండ్ గుంటూరు అండ్ బీసీ సెంటర్స్ కి బై నెక్స్ట్ వీక్ బాగా ఫైర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ ని ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ స్టాప్ దిస్ మూవీ. ఎవరు ఈ సినిమాని ఆపలేరు, ఈ సక్సెస్ ని. సో వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. ఓన్లీ థింగ్ పబ్లిసిటీ ఈజ్ వీక్ ఫ్రంట్ లో ఉంది. సో బేసిక్లీ సినిమా చూసి ఆ క్రేజ్ తోటి ఫోన్లు చేసి ఎస్ఎంఎస్లు కొట్టి జనాలు తోలుతున్నారు అనమాట. వాళ్ళు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ అనదర్ 10 to 20 ఆడియన్సెస్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ పీపుల్ లైక్ దిస్ ప్రోడక్ట్. తెలుగు ప్రజలు ఇంతవరకు, తెలుగు ఆడియన్స్ ఇంతవరకు ఏ సినిమా కోసం అయితే ఆకలితో ఉన్నారో ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా తీశానని నేను గర్వంగా చెప్పుకోగలను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీకు చిన్న. ఇప్పుడు నేను ధైర్యంగా ఈ మాట అనొచ్చు అనుకుంటాను. బికాజ్ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా, అబ్బా ఇంత బాగుంది అన్నారు. కొంచెం సాంగ్స్ ఎక్కువైంది అన్నారు, అవి కూడా మేము 4 songs ట్రిమ్ చేసాం. అసలు దీంట్లో షాక్ ఏంటంటే సాంగ్స్ తీసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఇంకా బాగుందండి. అండ్ డే వన్ నుంచి మేము భయపడడం పబ్లిసిటీ కొంచెం తక్కువ ఉంది. ఎలాగా అంటే ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు అన్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా ప్రస్థానం అయింది. దీనికి టోటల్ క్రెడిట్ గోస్ టు దేవా గారు. నేను 3 సినిమాలు హీరోగా చేసినా ఫస్ట్ ఇది వస్తుంది అనుకుని నేను భయపడుతూ ఉన్నప్పుడు నాకంటే కొంచెం నెగిటివ్ అని, అయినా కానీ ఐ కెన్ ప్రౌడ్లీ సే అండి, అండ్ నథింగ్ కుడ్ హావ్ డన్ మీ బెటర్ దన్ దిస్. ఈ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఏ సినిమా తేదేమో. ఇప్పుడు దానికి ఎలా నెక్స్ట్ ఎలాంటి చేస్తే మన పేరు వస్తుందా అన్నంత భయం నాకు వచ్చింది. సో టోటల్ క్రెడిట్ దేవా గారికి, మళ్ళీ సాయి అంకుల్ కి, మళ్ళీ శర్వాకి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కి. అండ్ ద మూవీ ఇస్ డూయింగ్ రియలీ వెల్ అండి. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మూవీని చూడండి, డివిడీలో చూడొద్దు. ప్లీజ్ కిల్ పైరసీ. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు చాలా కష్టపడి సినిమా, మంచి సినిమాలు తీసి మీకు ఇవ్వాలనుకుంటున్నాం. మీరు చూసి కొంచెం బాగుందని చెప్పి ఇంకో 10 మందిని తీసుకెళ్తే మా అందరికీ సంతోషం. మాలంటే 10 మంది సినిమాలు బ్రతుకుతారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ వెరీ హ్యాపీ, వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని తిట్టుకోకుండా అబ్బా మంచి సినిమా తీసారా, ఇలాంటి వాళ్ళు ఇంకో 4-5 సినిమాలు చేస్తే బాగుండు అని ఒక మాట అంటారని ఒక కోరికతో మీ ముందుకు వచ్చాం. థ్యాంక్స్ లాట్. ప్లీజ్ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో అంటే టి కృష్ణ గారు ఉన్న టైంలో ఇటువంటి సినిమాలు వచ్చాయేమో. అంత నీట్ ఫిలిమ్స్ మళ్ళా దేవకట్ట గారి వల్ల మనం చూడగలుగుతున్నాము. మీరంతా ఫిలిం వాచ్ చేయండి. ఎందుకంటే డివిడీలు అవన్నీ కొనుక్కుని ఈ పైరసీ ఇది చేయకండి. థియేటర్లో చూసినా ఆనందం మీకు దొరుకుతుంది. ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ దీనిలో. అంటే నేను కూడా ఊహించేది నాకు ఇటువంటి ఇంత మంచి పేరు వస్తుందని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దేవా కట్ట. ఈ ప్రస్థానం సినిమాని డైరెక్ట్ చేసిన మా కట్ట దేవా గారు. ఈ సినిమాలో మా అందరికీ చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేయించారు. ఈ సినిమా రివ్యూస్ లో నిన్న డైలాగ్స్ కి, కెమెరాకి, సాయి కుమార్ గారికి ఈ 3కి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. తర్వాత ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కంప్లీట్ గా తెలుగేతర భాషకు సంబంధించిన ఏ ఆర్టిస్టు ఈ సినిమాలో పనిచేయలేదండి. ఫస్ట్ కేవలం హైదరాబాద్ కి సంబంధించిన తెలుగులో నటించే నటులతో మాత్రమే తీసిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఫస్ట్ ఆంధ్ర సినీ ప్రేక్షకులకు మా యూనిట్ తరఫున ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకొకటి ఏంటంటే 2 ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమాకి జరిగినాయండి. ఫస్ట్ ఒక పుల్లారెడ్డి గారు అని బెంగళూరులో హెచ్పీలో మేనేజర్గా చేసే ఒక వ్యక్తి ఫ్రైడే, సాటర్డే, సండే కంటిన్యూస్ గా ఆయన హెచ్పీలో మేనేజరు, ఏజ్ 55 years, కంటిన్యూస్ గా ప్రతిరోజు సెకండ్ షో చూసి 160 మందికి ఎస్ఎంఎస్లు ఇచ్చి ఈ సినిమాని చూడమని చెప్పారండి. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నెక్స్ట్ ఈ హైదరాబాద్ లో అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు 800 మంది స్టూడెంట్స్, ప్రతి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి, ప్రతి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ సెల్ నెంబర్లు గ్యాదర్ చేసి, మీరు మంచి సినిమా చూడాలి అనుకుంటే ప్రస్థానం సినిమా చూడండి, చాలా మంచి సినిమా, స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడే సినిమా అని చెప్పి నిన్న రాత్రి 130 మంది స్టూడెంట్స్ మల్లికార్జున థియేటర్లో